మోడ్ ఆఫ్ ది నేషన్ గా నిర్ణయించే ఎలక్షన్ గా బీహార్ అసెంబ్లీ ఎన్నికలను భావిస్తున్నారు అధికార విపక్షాలు. అటు ఎన్డీఏ ఇటు మహాకూటమి గెలిపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తున్నాయి. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలను వేగవంతం చేసింది. అక్టోబర్ తొలి వారంలో షెడ్యూల్ విడుదల చేయనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. నవంబర్ 22వ తేదీతో శాసనసభ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ లోపే ఎన్నికలు నిర్వహించి కొత్త సభ్యుల ఎంపిక పూర్తి చేయాల్సి ఉంది. పండుగల సీజన్ నేపథ్యంలో పోలింగ్కు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షెడ్యూల్ సిద్ధం చేస్తోంది ఈసీ. దసరా తర్వాత షెడ్యూల్ ప్రకటించి ఛట్ పూజ పూర్తయ్యాక పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 5 నుంచి 15వ తేదీల మధ్య 3 విడతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని వార్తలొస్తున్నాయి. 2020లోనూ అక్కడ 3 దశల్లోనే పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల సన్నాహాలను పూర్తి చేసేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సెప్టెంబర్ 30 తర్వాత బీహార్లో పర్యటిస్తారని ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఎలక్షన్ ఏర్పాట్లను సిఈసి పరిశీలించనున్నారు. ఈ పర్యటన అనంతరం బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తారు. బీహార్ ఎలక్షన్లలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంల బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫోటోలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈవీఎం బ్యాలెట్ పేపర్ల రూపకల్పన, ముద్రణ మార్గదర్శకాలను ఇటీవలే ఈసీ సవరించింది. దీంతో ఇక నుంచి కొత్త బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల కలర్ ఫోటోలు దర్శనమివ్వనున్నాయి.